తెలంగాణ లోపల బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి వింతలు విడ్డూరాలు గత 2.5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ యొక్క బీజేపీ బ్యాక్ ఎండ్ లో బీజేపీ తెలుగుదేశం అండతో గద్దెనెక్కిండో, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఉంటూ ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బిహేవ్ చేయట్లేడు, ఓ ఎన్డీఏలో ఒక భాగస్వామిగానే బిహేవ్ చేస్తున్నాడు. మనం పలు బహిరంగ సభల్లో బహిరంగంగా ఆయన నరేంద్ర మోడీ గారిని పొగడము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని తన గురువు అని కీర్తించడము, అదేవిధంగా తెలంగాణ లోపల టీడీపీ పార్టీ బతికి బట్టగట్టాలి అని ఈయన సభల లోపల తెలుగుదేశం జెండాలు రెపరెపలాడడం ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఇవన్నీ కుమ్ముక్కు రాజకీయం జరుగుతుంది. పేరుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కానీ మొత్తం ఎన్డీఏ భాగస్వాముల కంటే ఇంకెక్కువగా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వీర విధేయుడిగా బిహేవ్ చేస్తున్నాడు. అయినా కూడా కాంగ్రెస్ అధిష్టానం, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఏమి అసలు ఈయనకు వార్నింగ్ ఇచ్చిన సందర్భం కూడా గడపలేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది నెల నెల ఖర్చులకు పైసలు కావాలి. తెలంగాణ నుంచి పైసలు పోతున్నాయి, కర్ణాటక నుంచి పైసలు పోతున్నాయి. వాళ్ళకి అనవసరం. పార్టీ మొత్తం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బిహేవ్ చేసినా, పార్టీని పుట్టి ముంచుతున్నా కూడా, పార్టీ కనుమరుగే పరిస్థితి తీసుకొస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి అతను ఒక పెద్ద ముద్దబప్పు, అతను ఒక అమాయక చక్రవర్తి. అతని వల్లనే అంతంత బలం ఉన్నటువంటి బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఇలా చాలా బలపడతా ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే అపోజిషన్ అంటే ఇప్పుడు మనకు ఇప్పటికిప్పుడు మనం క్వశ్చన్ చేసుకుంటే నరేంద్ర మోడీ గారికి ఆల్టర్నేటివ్ గా ప్రధానమంత్రి ఎవరు ఇతర పార్టీల నుంచి అంటే చెప్పలేని పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ అని కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ చాలా వీక్ గా ఉంది. సాక్షాత్తు తన పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారితో కరచాలం చేస్తూ, నరేంద్ర మోడీతో అత్యంత సన్నిహితంగా ఉంటూ, నరేంద్ర మోడీ గారిని ప్రేజ్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయిన టీడీపీ పార్టీ జెండాలు రెపరెపలాడుతుంటే ముఖ్యమంత్రి సభ లోపల చర్య తీసుకునే దద్దమ్మ రాహుల్ గాంధీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంటుంది? ప్రతి రాష్ట్రం లోపల కొంచెం బలీయమైనటువంటి శక్తులుగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను బొందబెట్టడంలో బీజేపీకి అండదండగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. చూసారా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ప్రత్యక్ష పరోక్ష కారణం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ బలం లేనప్పుడు ఏం చేయాలి? ఆమ్ ఆద్మీ పార్టీకి ఊతం ఇవ్వాలి. ఊతం ఇవ్వడం వల్ల ఏమైతుంది? బీజేపీ పార్టీ ఎదుర్కోవచ్చు. కానీ అక్కడ అదే పరిస్థితి. బెంగాల్లో ఏం చేశారు? వీళ్ళకి అసలు ఆడ బలమే లేదు. ఎప్పుడు కూడా 2 to 5% ఓట్ బ్యాంకే. ఆడపోయి ఏం చేశారు? మమతా బెనర్జీకి తోడుగా ఉంటే అయిపోతుంది కదా, సపోర్టివ్ గా ఉంటే ఆమె గెలిచేది కదా. అక్కడ బీజేపీ పార్టీకి పరోక్ష సహకారం ఏంటంటే వీళ్ళ అభ్యర్థులన్నీ అన్ని కాన్స్టిట్యూన్సీలు పెట్టేసి ఓటు బ్యాంకు చీల్చడం ద్వారా ఆడ బీజేపీకి లబ్ధి చేకూర్చారు. ఇక్కడ ఏం చేశారు? ఒరిస్సాలో ఏం చేశారు? అదే పరిస్థితి తీసుకొచ్చారు.